హాయ్ అండి, నమస్తే. ఇవాల్టి రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ అల్లం చట్నీ చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇడ్లీ, మసాలా దోశ, పెసరట్లోకి ఈ అల్లం చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఎక్కువ అల్లం ఉన్నప్పుడు ఇలా అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిలవ ఉంటుందండి. ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ఈ టేస్టీ అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము. నేను ఇక్కడ 200 గ్రాముల వరకు అల్లం తీసుకుని ఇలా పైనున్న పొట్టంతా తీసేసుకుని నీట్ గా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని నిదానంగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం వేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం ఎంత బాగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుందండి అల్లం చట్నీ. ఇలా ఒక 3-4 నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్ కి తగ్గట్టుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలండి. ఈ చింతపండును కూడా వీటితో పాటుగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనిద్దాము. నెక్స్ట్ అదే ప్యాన్ లో కాస్త ఆయిల్ వేసుకుని 20 లేదా 25 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకునేటప్పుడు మీరు తినే కారాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు కాస్త కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, ఎండుమిరపకాయలు చక్కగా వేగిపోయాయి. ఇవి కూడా ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముందుగా వేయించుకున్న అల్లం పోపు దినుసులు ఇందులో వేసేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు 5 లేదా 6 వరకు వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. టేస్ట్ కి తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. పులుపు, బెల్లం వేస్తున్నాం కాబట్టి సాల్ట్ ఎక్కువ పడుతుందండి. ఇప్పుడు మిక్సీ మూత పెట్టేసుకుని కాస్త గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కాస్త వాటర్ వేసుకుని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలండి. నేను ఇక్కడ 200 గ్రాముల వరకు బెల్లం వేస్తున్నాను. తీపి కాస్త ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 250 గ్రాముల వరకు వేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న అల్లం చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాము. మీరు కావాలంటే మీకు నచ్చితే పోపు వేసుకోవచ్చండి. హోటల్స్ లో అయితే పోపు వేరు, ఇలాగే టేస్ట్ బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన అల్లం చట్నీని స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ వరకు పాడవకుండా ఉంటుందండి. చూసారు కదండి, చాలా ఈజీగా టేస్టీగా హోటల్ స్టైల్లో అల్లం చట్నీని ప్రిపేర్ చేసుకున్నాము. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇక రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.